రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు అలాగే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీరంతా కూడా ఈ మధ్యకాలంలో మతపరమైనటువంటి రాజకీయాలు చేయడం, దాన్ని బేస్ చేసుకొని ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం, ఎక్కువగా ఈ మతపరమైనటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఆలయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా దేవాలయాల భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఇలాగా రకరకాలైనటువంటి అంశాలని చర్చలోకి తీసుకుని వచ్చి రాజకీయంగా దాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక పక్క చేస్తూ మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మేము అందరం కూడా అనకాపల్లి జిల్లా సంబంధించినటువంటి సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సమన్వయకర్తలు, ముఖ్యులు అందరూ కూడా మీ ముందుకు రావడానికి గల కారణం, ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవాలయ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పేటువంటి కార్యక్రమం చేసినటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గురించి, వారు చేసినటువంటి వ్యవహారం గురించి మీ ద్వారా ప్రజలందరి ముందు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అనకాపల్లి నడిబొడ్డున ఉన్నటువంటి ఎకరా 11 సెంట్ల భూమి ఏదైతే ఉందో 1539/5 సర్వే నంబర్, ఈ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే దేవాలయాలు ఉన్నాయో దాని పోషణ కొరకు, దాంతోపాటు దాంట్లో ఒక సత్రం నిర్మాణం కొరకు 1915లో అంటే దాదాపు 111 సంవత్సరాల క్రితం ఒక ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బ్రాహ్మణుల తాలూకా భోజనాల నిమిత్తం ఒక సత్రాన్ని నిర్మించి, అది కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించినటువంటి ఆధీనంలో ఈ సత్రం నడవాలని చెప్పి 2 ఎకరాల 49 సెంట్లని వారు దానం చేయడం జరిగింది. ఇది సహజంగా 1915 నుంచి 1971 వరకు అప్పుడున్నటువంటి వ్యవస్థలకు అనుగుణంగా జిల్లా పరిషత్ ఆధీనంలో ఈ భూమి అంతా కూడా ఉండేది. 71 తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి భూమి వచ్చిన తర్వాత గడిచినటువంటి 55 సంవత్సరాలుగా ఈ భూమి అంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఈ 2 ఎకరాల 49 సెంట్ల భూమి కూడా ఉంది. అయితే 1989-90 ఆ సమయంలో అనకాపల్లిలో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి సంబంధించి ఈ సర్వే నంబర్లో ఈ 2 ఎకరాల 49 సెంట్లకు గాను ఎకరా 38 సెంట్లు మార్కెట్ యార్డు నిర్మాణం కొరకు, అప్పుడు 30 ఎకరాలు మార్కెట్ యార్డు కోసం సేకరిస్తే అందులో ఎకరా 48 సెంట్లు ఈ భూమి మార్కెట్ యార్డులోకి వెళ్ళడం జరిగింది. మిగిలినటువంటి ఎకరా 11 సెంట్లు ఏదైతే కన్యకా పరమేశ్వరి అమ్మవారి తాలూకా ఆ ఆలయానికి సంబంధించినటువంటి దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ భూమి, ఈ ఎకరా 11 సెంట్లు ఆలయానికి ఈ భూమి ఉండడం, దాన్ని పూర్వం మీ అందరికీ తెలుసు, ఏదైతే ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు లేదా ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటి భూముల్లో కొంతమందికి రైతులు ఉండడం, ఆ రైతులు కట్టేటువంటి ఆ శిస్తు ద్వారా ఆ ఆలయాల పోషణకి ఆ డబ్బును ఉపయోగించడం, ఇవన్నీ కూడా గడిచినటువంటి
కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే ఈ భూమి కాండ్రేగుల వెంకట సూరప్పారావు అనేటువంటి ఒక కౌలు రైతుకి ఈ భూమి కౌలు చేసుకోవడానికి ఆ ఆలయం లేదా ఆ శాఖ ఇవ్వడం జరిగింది. దాని మీద వచ్చేటువంటి శిస్తు ద్వారా ఆ ఆలయాన్ని పోషించేటువంటి కార్యక్రమం చేసేవారు. ఇదంతా కూడా జరుగుతుండేది. దానికి సంబంధించినటువంటి పాస్ పుస్తకం ఇది. దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి కౌలుదారుడు కాండ్రేగుల సూరప్పారావు. ఇది వారి పేరిట ఉన్నటువంటి పాస్ పుస్తకం. ఏమనుంది పాస్ పుస్తకం? ఏదైతే దూరి కామమ్మ చౌల్ట్రీ అనేటువంటిది ఉందో కన్నికా పరమేశ్వరి ఆలయానికి అనుగుణంగా ఇది కౌలుదారుడు కాండ్రేగుల వెంకట సూరప్పారావు అనేటువంటి వ్యక్తికి కౌలు ఇచ్చినటువంటి పాస్ పుస్తకం ఇది. ఇందులో దీని మీద చాలా క్లియర్ గా రాసింది ఏంటి, దాన రుణ విక్రయ అధికారములు లేవు అని చెప్పి కూడా చాలా క్లియర్ గా ఈ పాస్ పుస్తకం మీద మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఇదంతా కూడా అందులో 1539/5 అని చెప్పి ఇచ్చినటువంటిది ఇది పాస్ పుస్తకం. ఇప్పుడు మన కలెక్టర్ గారు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, అనకాపల్లి కలెక్టర్ గారు అసలు ఎండోమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ భూములు, రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి భూములు లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు వివిధ కేటగిరీల కింద విభజించి ఉంటాయి. 22A, 22B, 22C, 22D, 22E అని చెప్పి. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా 22C కింద ఉంటాయి. 22C కింద ఉండాల్సినటువంటి భూమిని అసలు ఇది ఎండోమెంట్ భూమిగా కూడా కనీసం గుర్తించకుండా 22A కింద దీన్ని గుర్తించి మొన్న సెప్టెంబర్ 15 గత సంవత్సరం అంటే 2025 సెప్టెంబర్ 21 కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లు. ఇది ప్రభుత్వ భూమి, ఏదైతే ఎండోమెంట్ భూమి కాదు, ఎండోమెంట్ భూమి అనేటువంటిది మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని చెప్పి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇవి. మన కలెక్టర్ గారు చేసినటువంటి ఘనకార్యం, అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేసినటువంటి ఘనకార్యం 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవస్థానం భూమి, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి భూమి, వారు ఏదన్నా ఎప్పుడన్నా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించినటువంటి పొరపాటున ఏదన్నా రికార్డులో పడినా జిల్లా కలెక్టర్కి దాన్ని తొలగించేటువంటి అధికారం లేదు. జిల్లా కలెక్టర్ దాన్ని ఎండోమెంట్ కమిషనర్కో లేదా పై అధికారులకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పై అధికారులు పంపిస్తే వారు దాన్ని పరీక్షించి మొత్తం అంతా కూడా దాని మీద ఎగ్జామిన్ చేసి మోరల్ గా సబ్జెక్ట్ అంతా తెప్పించుకొని వారు అధికారం కలెక్టర్కి ఇస్తే తప్ప దాన్ని తొలగించేటువంటి అధికారం జిల్లా కలెక్టర్ లేదు. అయినప్పటికీ ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయి.